జర ఆగరారు, ఎందుకట్లా పోతున్నాడో స్కిప్ చేసుకుంటా. జర నా వీడియో కూడా చూసి నేను కూడా ఫేమస్ అవుతా కదా. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. నేను ఇంతకు మించి ఎక్కువ ఏం కోరుకోలేను మిమ్మల్ని. నన్ను కూడా సపోర్ట్ చేస్తే నా సైడ్ కూడా కొంచెం ఆలోచించి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి, ఏవైనా కామెంట్లో చెప్పండి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, నా జీవితంలో నిజంగా జరిగిన దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నా. దేని గురించి అంటే, వ్రతం గురించి, సత్యనారాయణ వ్రతం గురించి. చాలా మటుకు వ్రతమే కదా అది ఇది అనుకుంటారు కానీ నిజం చెప్తున్నా, ఇది చాలా భక్తితో చేయాల్సిన వ్రతము. ఇంకొకటి ఏంటంటే, చాలా పుణ్యం వస్తుంది, రిజల్ట్స్ వెంటనే చూపిస్తుంది. ఏదైనా కానీ వెంటనే చూపిస్తుంది, మీకు ఫలితం కూడా చాలా జల్దీ దొరుకుతుంది. నేను కూడా ముందు ఈ మాటలు నమ్మకపోయేదాన్ని. మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నేను కూడా ఈ వ్రతం గురించి నమ్మాల్సి వచ్చింది. ఎంత నమ్మకం అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనిపించింది, అబ్బా ఏ విషయమైనా నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ వ్రతం విషయాలు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకొకటి, చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటుంది. మంచి నిజం ఏమని అనుకున్నా ప్లీజ్ మీరు ఈ వీడియో చివరి దాకా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏమైందంటే, చివరి వరకు చూస్తే నేను ఏం చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నానో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. చాలా ఇంటికి వ్రతం యూజ్ లేని వాళ్ళు, అవసరం లేని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఇండియన్, ప్రతి భారతీయులకు పక్కా ఈ వ్రతం చాలా పనికొస్తుంది. కథ కూడా చేయించుకుందామని ఎప్పటి నుంచో చేయించలే మా ఇంట్లో. అదే ఫస్ట్ కథ చేయించుద్దామని అనుకున్నారు. సరే అనుకునేసరికి మా మమ్మీ ఫోన్ చేసి చెప్పింది. మా అత్త కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. ఫోన్ చేసి చెప్పగానే మా మమ్మీ కొంచెం బెట్టి చేసి, లేదు రాను, నేను ఎందుకు చెప్పించుకోవాలి, నాకు ఇల్లు లేదా అది ఇది అనుకుంటా మస్తుగా అన్నది. అన్న తర్వాత ఏమైంది, దాని తర్వాత ఏమైంది, సరే వదిలేసి అనుకుంటా. ఏమైంది, మా అత్తనే కూర్చుందామని అనుకుంది. కథలు అత్త మామ కూర్చుందామని అనుకుంటే ఏమైందంటే, కూర్చుందామని అన్ని ఏర్పాట్లు చేసాడు. పువ్వులు, పండ్లు, కథ సామాన్ అంతా తీసుకొని అంతా సెట్ చేసి ఇక ఈరోజు రేపు కథ అనగా ఈరోజు అన్నీ తీసుకొచ్చాడు, అన్నీ చేసాడు. ఇక రేపు మార్నింగ్ లేచి పని అంతా చేసి అంతని పిలిచి కథ స్టార్ట్ చేద్దాం అనుకొని కథపీట మొత్తం అంతా పెట్టగానే నేను అనుకుంటానే ఉన్నా, మా మమ్మీ కూర్చొని ప్లేస్లో నేనైనా కూర్చుందామని నేను అనుకుందామని మా అత్తకు చెప్దాం అనుకున్నా. కానీ ఎందుకులే, పైసలు మొత్తం వాళ్ళే పెట్టారు కదా, మా మమ్మీ కూడా రూపాయి పెట్టినప్పుడు మనం ఎందుకు సౌండ్ చేయాలనుకుంటా నేను సైలెంట్గా ఉండేసరికి ఉన్నటువంటి మా పెద్దమ్మ మా అత్తమ్మ కథపీట పెట్టి అంతా రెడీగా చేసి పెట్టేసరికి ఇక మా అత్తమ్మ ఏం చేసిందంటే, కథపీట తెచ్చి దానికి పూలు పెట్టి బొట్లు పెట్టి మొత్తం అంతా మంచిగా రెడీ చేసింది. మంచిగా కథకు మొత్తం రెడీ చేసింది, అంత సామాను తీసుకొచ్చింది. దాని తర్వాత ఆమెకి ఏమనిపించిందంటే, ఉన్నట్టుంది అంటే డేట్ అయినని డౌట్ వచ్చి ఇక దగ్గర దాకా కూడా రాలేదు. అంతా రెడీ చేసింది, అంతా కూడా రాలేదు. కథకు టైం అవుతుంది, కథనేమో స్టార్ట్ అవ్వాలి, ఆమె ఇంకా డేట్ అయిన అంటుంది. ఇప్పుడు కథలో వాళ్ళు కూర్చుంటారు అది ఇది అని అనుకునేసరికి దాని తర్వాత ఏమైందంటే, సరే ఇక ఏంటి మా మామనైనా కూర్చోబెడదామంటే, అత్తకు పనికి రానప్పుడు మా అమ్మ కూడా కూర్చోద్దు కదా. కూర్చున్నప్పుడు ఏం చేసారు, పిల్లలందరినీ కూర్చోబెట్టారు. మా మామకేమో ఒక కొడుకు ఒక బిడ్డ ఉంది. సో వాళ్ళతో పాటు నన్ను కూడా కూర్చోమని కూడా చెప్పాడు. నేను ఏమైందంటే, పిలవడానికి పోయినా వచ్చేసరికి ఆలస్యం అయిందని కూర్చుందామని అనుకునేసరికి ఇక వాళ్ళు అప్పటికే కూర్చున్నాడు. సరే అని ఏం చేసింది, మా అత్త వాళ్ళ బిడ్డకి చెప్పింది, ఎవరు మా అమ్మమ్మ కొంచెం జరుగు, ఈమె కూడా కూర్చుంటుంది కొద్దిగా నాన్న. కానీ ఆమె ఏం చేసింది, కొంచెం నా సైడ్ డిఫరెంట్గా చూసింది కోపంగా. మా అమ్మమ్మ సైడ్ చూడగానే ఇక నేను సరే ఏమొద్దు, నన్ను ఇక్కడనే కూర్చుంటా అని నేను అనేసరికి ఏమైంది, సరే అనుకుంటా కూర్చున్నా. ఇక నాకు ఏడుపు ఆగుతలేదు, మస్తు ఏడుపు వచ్చింది. నేను ఇంతగానం చేసిన, నేను కూడా కష్టపడ్డా కదా, నేను కూడా పని చేసిన కానీ నేను కూడా కష్టపడి చేసిన, నాకు కూడా ఏం లాభం లేకుండా పోయింది. నేను కూడా ఏం కూర్చోలే చేయాలనుకుంటే నాకు ఏడుపు వచ్చింది. బయటికి వెళ్ళి ఇక ఒకటి ఏడ్చుకుంటా కూర్చున్నా, ఒక్కదాన్ని ఏడ్చుకుంటా కూర్చొని ఇక సరే అనుకుంటా వచ్చి కూర్చున్నా. ఇక నేను
దాని తర్వాత స్వామికి మొక్కలేదు, బొట్టు పెట్టుకోలేదు, ఏం చేయలేదు. జస్ట్ ప్రసాదం బాగుంది కదా అని ప్రసాదం ఒకటే తిన్నా తప్ప కథ కూడా నేనేం వినలేదు. బాధ అయ్యేసరికి ఈయన ఈయన వినలే, చేయలే, ఏం చేయలే. బాధ అయిందని వినలేదు. దాని తర్వాత ఏమైందంటే కథ మొత్తం అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏమైంది, ఇక నాకు బాధ అయింది కదా, నన్ను కూర్చోబెట్టినందుకు. కూర్చోబెట్టలేదని ఇక నేను ఏడ్చుకుంటూనే ఉండి ఇక ప్రసాదం అంతా తినుకుంటూ ఉన్నా. అన్నం కూడా తినేసిన. అంత తిన్నా కానీ దేవుడికి మాత్రం ఏం మొక్కుకోలే. దేవుడి సైడ్ కూడా చూడలే. దేవుడి పీట సైడ్ దగ్గర కూడా వెళ్ళలే, ముట్టలే. దాని తర్వాత ఇక అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మా అత్త వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆమె కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు మా అత్త వాళ్ళ కూతురు వెళ్ళిపోయిన తర్వాత సో మా అత్త మా దగ్గరనే ఉండే, వాళ్ళ కూతురు వెళ్ళిపోయేసరికి వాళ్ళ కూతురు ఇంటికి వెళ్ళగానే ఎందుకో మంచిగా అనిపిస్తలే. మా అత్త నైట్ షిఫ్ట్ పోతుంది, మంచిగా అనిపిస్తలేదు, నువ్వు ఇంట్లోనే ఉండు అది ఇది అనుకుంటా. ఆమెకు మస్తు భయమైందంట. మస్తు ఏడ్చింది కూడా. ఫోన్ చేసి ఏడ్చింది, నాకు మంచిగా అనిపిస్తలేదు అది ఇది అనుకుంటే ఏడ్చింది. ఏడ్చేసరికి మా అత్త ఏమన్నా దేవుడు ఏంది వ్రతం ఎట్లా అయింది, ఏంది అది ఇది అనుకుంది. దాని తర్వాత అనిపించింది, దేవుడు చెప్పిన వెంటనే ఇంత జల్దీ చేసిండా అని అనిపించింది. నేను కూడా నమ్మంది. ఆ రోజు ఫస్ట్ టైం నమ్మిన. ఏంది ఇంత జల్దీ అయిపోయింది, ఇంతగానో అయిందా అని అనిపించింది. నిజంగా చెప్తున్నా, దేవుడు చాలా మహిమ గలవాడు. నేను అనుకున్నానో లేదో మా చెల్లికి భయం అయిందంట, అన్నీ చేసిందంట. దాని తర్వాత నేను వెళ్ళి మొక్కిన దేవుడిని, దేవుడా ఎలా ఏం కాకుండా అంత మంచి జరిగే చూడు స్వామి అని మొక్కగానే మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఇంకేం గొడవలు ఇంకేం తనకి ఇప్పుడు మంచిగానే ఉండే అంట. నేను అనుకోలేదు నిజంగా. ఇప్పటికి కూడా ఆ విషయం తలుచుకుంటే నాకు ఒకసారి పూష్ బాంబ్స్ వస్తాయి. అంటే ఇట్లా చలి పెడుతుంది, ఇట్లా చిన్న చిన్న కుడుపులు వస్తాయి చేతులకి. అంత దేవుడి మీద నమ్మకం పెట్టుకొని చేయడం నిజంగా వెంటనే చూపించిండు. చేసిన దానికి, చేసిన తప్పుకి ఫలితం వెంటనే చూపించిండు. దాని తర్వాత అనిపించింది, ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను కూడా చేసుకోవాలి అని అనిపించింది. నిజం చెప్తున్నా, చాలా మహిమ గల దేవుడు. మీరు ఏమైనా కోరుకొని చేసినా, ఏమైనా చేద్దాం అనుకొని చేసినా వెంటనే ఫలితం ఉంటుంది. ఏది ఇగ్నోర్ చేసినా, ఏది తప్పినా కూడా ఈ దేవుని మాత్రం అస్సలు తప్పొద్దు. ఎన్ని గుళ్ళకి తిరిగినా కూడా మనకు రాని ఫలితము ఒక్కసారి మనం వ్రతం చేస్తే మనకి ఎంత ఫలితమో తెలుసా. ఆ ఫలితం కూడా చెప్పలేము, అది వెంటనే తీరుతుంది. మన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత కోరుకున్నా కూడా నెరవేరుతుందో లేదా డౌట్. కానీ ఆ వ్రతం చేస్తే మాత్రం వెంటనే నెరవేరుతుంది. ఇది మాత్రం పక్కా, అస్సలు మరవవద్దు ఏదైనా. ప్లీజ్ నా కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది నా కొత్త ఛానల్, అందుకే నేను ఫస్ట్ టైం చేస్తున్న వీడియోస్. నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం నన్ను సపోర్ట్ చేస్తే అన్నీ చేస్తే నేను కూడా మీకు నచ్చినట్టు వీడియోస్ పెడితే, నచ్చినట్టు పోస్ట్ చేస్తా. జరా నాకు సపోర్ట్ చేయండి, అన్నీ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, పక్కా ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం మాత్రం పక్కా తినాలి. ఎంత కథ వినకపోయినా కూడా ప్రసాదం తింటే మాత్రం చాలా పుణ్యం వస్తుంది. ఏదైనా కానీ ప్రసాదం దగ్గర మాత్రం అస్సలు సిగ్గుపడకండి. ప్రసాదం పక్కా తినండి, మీకు పూజ చేసినంత ఫలితం వస్తుంది ప్రసాదం తింటే, అంత మంచిది. ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి, చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. ఇది నా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసేది. మీరు సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. నేను ఇంకా ఇలాంటి వీడియోలు కావాలి, ఇంకా చేస్తా. ఇది నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు, నేను చేస్తున్నా. మీరు సపోర్ట్ చేయండి కదా నన్ను కూడా.